హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ముందుగా అయితే ఈరోజు డీటెయిల్స్ ఏమంటే హెమ్మింగ్ ఎలా చేయాలనేది నేర్చుకుందామండి. మొన్న ఒక వీడియో పెట్టాను కదా, ఉక్సులు వేయడం ఎలా అనేసి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు స్టిచ్చింగ్ క్లాసెస్లో సెకండ్ వచ్చేసి హెమ్మింగ్ చేయడం అండి. సరేనా? ఇలా థ్రెడ్ అయితే తీసేసుకోవాలి. నేనైతే 2 లేయర్స్గా తీసుకుంటున్నాను. ఒక సైడ్ అయితే గంటు వేయాలి, ఇంకొక సైడ్ అలానే ఉండాలండి. ఫస్ట్ ఇలా సూది కింద నుంచి పైకి తీసుకోవాలండి. కింద నుంచి ఒక్క దారం మాత్రమే తీసుకోవాలి. పైనుంచి కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు. కింద నుంచి ఒక్క పోగు 2 పోగుల నుంచి మాత్రమే తీసుకోవాలి. పైన కొంచెం ఇలా ఎక్కువగా కూడా తీసుకోవచ్చు. చూడండి, అలా అలా ఎక్కువగా కూడా తీసుకోవచ్చు. కింద నుంచి కొంచెం తీసుకోవాలి. కింద నుంచి ఎక్కువ తీసుకుంటే ఏమవుతుందంటే వెనక నుంచి మనకైతే దారం అనేది కనిపిస్తుందండి. అలా కనిపించకుండా ఉండాలంటే ఇలా కింద నుంచి కొంచెం తక్కువ తీసుకొని, ఇది పై క్లాత్ ఉంది కదండి, దానిపై నుంచి కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు. ఓకేనా? మొత్తం ఇలా వేసేసుకోవాలండి. ఇంకా మధ్యలో గంటలు అనేది వేసుకోవాలండి. లేకపోతే ఇది ఒకవేళ ఇది కొంచెం విరిగిపోయినట్టుంటే దారము తెగిపోతే మొత్తం వచ్చేస్తుంది. కనుక ఇక్కడ ఒక 4-5 ఇంచెస్ గ్యాప్ ఇచ్చుకుంటూ మనం గంటలు అనేది వేసుకోవాలి. ఇప్పుడు వేసి చూపిస్తాను చూడండి ఎలా వేయాలి గంటు అనేది. ఇప్పుడు మనం ఎలాగ హెమ్మింగ్ అయితే చేస్తామో అలాగే వేసేస్తాం కదా, అక్కడ ఇంకొకసారి గుచ్చేసి ఇలా గంటు అనేది ఇలా వేసేసుకోవాలండి. అలా వేసేసుకుంటే ఇంకా మధ్యలో దారం తెగిపోయినా కూడా అక్కడ వరకే తెగుతుందనమాట. మొత్తం అయితే వచ్చేదన్నమాట. ఓకేనా? మామూలుగా అయితే నేనైతే చేతి పని చేయను, వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను. ఇప్పుడు మీకు చూపించాలి కాబట్టి నేను చేస్తున్నానండి. వీడియో కోసమే చేస్తున్నాను. నాకు బ్లౌజులు ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను వేరే వాళ్ళకి చేసేదానికి ఇస్తానన్నమాట. చేసి ఇచ్చినందుకు వాళ్ళకు ఒక 20 రూపీస్ అయితే ఇస్తానండి. కాజాలు, ఉక్సులు కానీ ఇంకా చేతి పని కోసం ఇలా హెమ్మింగ్ వేయాలి కదండి, దానికోసం అనేసి. ఇంకా ఇదే చేసుకుంటూ ఉంటే ఇంకా బ్లౌజులు కుట్టేది లేట్ అయిపోతుంది అనేసి ఇలా చేస్తుంటాను. చూసారా? మొత్తం ఇలా వేసేసుకోవాలి. ఒక 4-5 ఇంచులు గ్యాప్ ఇచ్చేసి మనమైతే గంటు అనేది వేసేసుకోవాలన్నమాట. ఇంతేనండి, చాలా ఈజీ. మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో ఉండి నేర్చుకోవడం చాలా ఈజీ అండి టైలరింగ్ అనేది. అందరూ నేర్చుకోవాలండి ఈ కాలంలో. ముందు కాలంలో అంటే వీధికి ఒక్కరే ఉండేవారు మిషన్ కుట్టేవాళ్ళు అనేది. ఇప్పుడు వీధి జంపున వాళ్ళే ఉంటారండి. ఏ ఇంట్లోకి పోయినా మిషన్ ఉంటుంది, ఏ ఇంట్లోకి పోయినా కుట్టేవాళ్ళు ఉంటారు. ఎవరి బట్టలు వాళ్ళు కుట్టుకోవడం ఇప్పుడు చాలా రొటీన్ అయిపోయింది. చూసారా? మొత్తం ఇలా ఈజీగా వేసేసుకోవచ్చండి. చూసారా ఎంత నీట్గా వచ్చిందో? ఎక్కడా కూడా చిక్కు అనేది పడకుండా ఎంత నీట్గా వచ్చిందో చూసారా? క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఇదంతా అయిపోయిన తర్వాత మనం కుట్టు విప్పేసుకోవాలి. వెనక కుట్టు విప్పేస్తే అసలు ఇక్కడ కుట్టు లేదు అన్నట్టుగా కనిపిస్తుందండి. చాలా క్లియర్గా అయితే అనిపిస్తుంది. మనం కింద ఎక్కువ థ్రెడ్ తీసుకున్నట్లయితే, అంటే మనం ఎక్కువ గుచ్చేసి ఒక 4-5 పొరలు అట్లా తీసుకున్నట్టయితే వెనక నుంచి దారం అయితే కనిపిస్తుంది. హెమ్మింగ్ చేసినట్టు క్లియర్గా కనిపిస్తుంది. మనము 1-2 పోగులు మాత్రమే కింద నుంచి తీసుకొని పై క్లాత్తో ఎక్కువ తీసుకున్నట్లయితే వెనక అసలు క్లాత్ అనేది కుట్టు ఉన్నట్టు కనిపించదండి. చాలా క్లియర్గా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.